ఒక హైదరాబాద్లోనే లివింగ్ రిలేషన్ అనేది చాలా ఉంది. సో ఈ సంస్కృతి ప్రబలడానికి గల కారణాలు ఏమంటారు? వీకెండ్ పార్టీలు, ఫామ్ హౌస్లు, ఇవి ఒక రకంగా కొన్ని ఖండిస్తామా, అరే మా స్వేచ్ఛను హరిస్తారా అనే ఒక బ్యాచ్ అయితే క్వశ్చన్ అయితే రైస్ చేస్తాం. పెండింగ్ కల్చర్ ఎప్పుడైతే పెరిగిందో పెద్ద భయము భక్తి లేవు. కానీ ఇది చేప కింద నీరులాగా మేడం. బయట దేశాల్లో ఎలా ఉందో తెలియదు, కానీ మన భారతదేశంలో అయితే విచ్చలవిడిగా అయితే వీళ్ళే పర్మిషన్స్ ఇస్తున్నారు, పబ్బుల వల్ల ఇంత జరుగుతుందని చెప్తున్నారు, మీరే పర్మిషన్ ఇస్తున్నారు. 365 days బడాబాబుల పిల్లలు క్లబ్బుల్లో పబ్బుల్లో ఎనీ టైం జంటలతో ఉంటున్నారు. వీళ్ళ దగ్గర ఎందుకు పోలేకపోతున్నారు వీళ్ళు? దీనికి సమాధానం చెప్పాల్సిన మటుకు అధికార పార్టీ వాళ్ళు చెప్పాలి, అధికార పార్టీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చెప్పాలి, మీడియా అయినా సమాధానం చెప్పాలి. వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ప్రస్తుత సమాజంలో చూసుకున్నట్లయితే లివింగ్ రిలేషన్ అనేది చేప కింద నీరులాగా ప్రబలిపోతుంది. ఒకప్పుడు లివింగ్ రిలేషన్ అంటే ఎప్పుడో ఎవరో సెలబ్రిటీలు లివింగ్ రిలేషన్లో ఉన్నారంట అని వినేవాళ్ళం. కానీ ప్రస్తుతం 100లో కనీసం 30 జంటలు లివింగ్ రిలేషన్లో ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఈ సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడో వినే ఈ పదాన్ని ఇప్పుడు మన మధ్య కూడా లివింగ్ రిలేషన్లో వాళ్ళు ఉన్నారంట, లివింగ్ హాస్టల్లో ఉన్నారంట అనే పదాలు వినే పరిస్థితి కదే మనం వచ్చాము. సో దీనిపైన మనతో మాట్లాడడానికి కృష్ణకుమారి గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మరియు సోషల్ యాక్టివిస్ట్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్కారం, వెల్కమ్ టు 9+ స్టూడియో. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్, మెయిన్ ఎస్పెషల్లీ లివింగ్ రిలేషన్ ఒకప్పుడు అసలు ఎక్కడో వినేవాళ్ళం మేడం. ఏదర్ ఫిలిం సెలబ్రిటీల విషయంలో కానీ లేదా ఎక్కడైనా బయట దేశాల విషయంలో కానీ వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉన్నారంట అని వినేవాళ్ళం. కానీ ప్రస్తుతం భారతదేశం వ్యాప్తంగా చూడాల్సిన అవసరం లే, ఒక హైదరాబాద్లోనే లివింగ్ రిలేషన్ అనేది చాలా ఉంది. సో ఈ సంస్కృతి ప్రబలడానికి గల కారణాలు ఏమంటారు? ఇవాళ ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ పెరగటం వల్ల ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతానికి, అలాగే మెట్రోపాలిటన్ సిటీస్కి ఈ ఉద్యోగం కోసం వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. ఒకప్పుడు ఏంటి అంటే వాళ్ళు చదువుకున్న చిన్నపాటి చదువుకి వాళ్ళ ఊరిలో ఏదో చిన్న ఉద్యోగం, వాళ్ళ ఊరికి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం కోసం వెళ్ళి చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఉద్యోగం కోసం వెళ్తున్నారు. తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళని బాగా చదువుకోవాలి, ఆడపిల్లలు కానివ్వండి మగ పిల్లలు కానివ్వండి చదువుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళని పెంచుతున్నారు. ఇదేం తప్పు కాదు. అయితే ఇలా పెరిగిన తర్వాత, చదివిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా చిన్న వయసులో చాలా ఎక్కువ జీతాలు వస్తున్నాయి చాలా ఉద్యోగాల్లో. ఒక రకంగా చూస్తే తండ్రి రిటైర్ అయ్యేటప్పుడు లాస్ట్ డ్రాన్ శాలరీ ఎంత ఉంటుందో ఈ అతని కొడుక్కి ఒక 3 సంవత్సరాలు ఉద్యోగం చేసేసరికి ఈ సాఫ్ట్వేర్లో కావచ్చు, ఈ ఫైనాన్స్ రంగంలో కావచ్చు, వీటిల్లో CA చేసినా కానీ అంత జీతం వచ్చే పరిస్థితి ఇవాళ ఉంది. ఇంత జీతం వస్తుంది, పైగా ఇంటి దగ్గర నుంచి పెద్దగా బాదరబందీలు కూడా లేవు అనుకోండి. అంటే చెల్లెలు పెళ్లి చేయాలనో, లేకపోతే తల్లిదండ్రులను చూసుకోవాలనో, లేకపోతే తండ్రికైన అప్పులు తీర్చాలనో ఇట్లాంటివి లేవు అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఈ డబ్బును పొదుపు చేసుకోవడము అనేది అవసరమైన విషయంగా అనిపించదు వాళ్ళకి. పైగా ఇదే సమయంలో ఇలా జీతాలు వచ్చే వాళ్ళకి ఆనందానికి ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కడన్నా చూడండి మీకు పబ్బులు, క్లబ్బులు, లేదు అంటే బార్ అండ్ రెస్టారెంట్లు, వీకెండ్ పార్టీలు, ఫామ్ హౌస్లు, ఇవి ఒక రకంగా స్వర్గానికి ద్వారాలు తెరిచినట్టు అవుతుంది. ఈ ప్రాసెస్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఒకవేళ ఇంటి దగ్గర బాధ్యతలు ఉంటే కూడా వీళ్ళకి క్రెడిట్ కార్డులు ఉంటాయి. ఈ క్రెడిట్ కార్డులతోటి ఒక కంపెనీని మించి ఇంకొక కంపెనీ క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. ఈ కార్డులలో స్వైప్ చేయడము, ఖర్చు పెట్టడము, అసలు ఒక రకంగా ఖర్చు పెట్టని వాడు వింత జంతువులాగా తయారయ్యాడు వీళ్ళందరి మధ్యలో. పెండింగ్ కల్చర్ని కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీలే పెంచేసినాయి అని కూడా చెప్పొచ్చు. అంటే మల్టీనేషనల్ కంపెనీలు అంటే ఈ మార్కెటింగ్ కల్చర్ని, అంటే మనిషి జేబులోకి చెయ్యి పెట్టి మరి లాక్కుని తీసుకునేంత పరిస్థితిలో ఈ ఆన్లైన్ వ్యాపారాలు, ఈ ఆన్లైన్ షాపింగు, ఈ బట్టల షాపింగు,
ఇప్పుడు ఒకప్పుడు అమెరికాలో ఒక షర్టు రిలీజ్ అయింది అనుకోండి, ఆ రిలీజ్ అయితే మనకి మన చుట్టాల వాళ్ళు ఎవరన్నా మనకు అమెరికా వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చిస్తేనే ఆ షర్టు మనకి ఆ కంపెనీ మన దగ్గర ఆ షర్టు మన దగ్గరికి వచ్చేది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కొనుక్కోవచ్చు. ఈ స్పెండింగ్ కల్చర్ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళకి జీవితం పట్ల పెద్ద భయము భక్తి లేవు. అలాగే దానితో పాటు ఈ సోషల్ మీడియా కూడా వచ్చేసింది. ఈ సోషల్ మీడియాలో ఏంటి అంటే, సోషల్ మీడియాలో ఉన్నవాడిని ఉన్నట్టు ఒక్క నిమిషం ఒక్క క్షణం ఒక చోట స్థిమితంగా ఉండనివ్వదు. మనిషి స్థిమితంగా ఉండలేడు, ఆలోచన స్థిమితంగా ఉండలేడు. అసలు వీళ్ళు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే బాత్రూంలో సైతం ఫోనును వదిలిపెట్టలేనంత బలహీనతలోకి సోషల్ మీడియా వీళ్ళని లాక్కెళ్ళిపోయి ఒక రకంగా ఒక సుడిగుండంలో ఎట్లా అయితే దానిలో పడిన వాళ్ళు లోపలికే వెళ్తారు తప్పితే బయటికి రారో, ఈ సోషల్ మీడియా కూడా అలాగే అయిపోయింది. ఈ అయిపోవటం వల్ల ఈ సోషల్ మీడియాలో కొత్త యాప్లు, కొత్త పరిచయాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, రాత్రి రితిరాజ్ గారు, డీసీపీ రితిరాజ్ గారు క్వీన్స్ అండ్ కింగ్స్ పబ్కి ఆవిడ స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి వెళ్ళింది. ఆవిడ వెళ్ళినప్పుడు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, సోషల్ మీడియాలో పరిచయమైన ఒక అమ్మాయి, ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయి ఒక డేటింగ్ యాప్ ద్వారా పలానా క్లబ్లో కలుద్దాము అని అడిగింది. అడిగితే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ముక్కుమొహం తెలియదు, నేను ఆ అమ్మాయిని కలిస్తే ఏమవుతుందో ఏంటో అనే ఒక భేషజాలు కానీ ఒక ఇన్హిబిషన్స్ అన్నీ పోయినాయి కదా వీళ్ళకి. ఈ పోవటం వల్ల వీడు వెళ్ళాడు, ఆ పబ్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఆమె 4 పెగ్గులు తాగి, నేను 2 పెగ్గులు తాగారు. ఒకనొక సమయం వచ్చేసరికి బిల్లు కట్టమని వచ్చాడు. వస్తే 46,000 బిల్లు. అటు ఇటు చూస్తే ఎదురు కూర్చున్న అమ్మాయి లేదు. నాకేం తెలీదు, నేను అంత తాగలేదు, ఆ అమ్మాయిని అడగండి అని అంటే ఆ అమ్మాయి ఎక్కడుంది, లేదు. చచ్చినట్టు 46,000 బిల్లు కట్టకపోతే కొడతారు అక్కడ. సరే కట్టాడో కట్టలేదు, పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఇలా జరిగిందని చెప్పాడు. చూసాంలే పోవయ్యా, నువ్వు పబ్కి ఎవడాలమన్నానంటే మాట్లాడాడు పోలీసులు. ఇంకా అతను కూడా పాచేరుగుడ్లాగా ఇంకా వదలకుండా పట్టువదలు విక్రమార్కుడిలాగా పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు. సో ఇక్కడ చాలా జరుగుతుంది అనేది అర్థమైంది. పబ్బుల్లో జరుగుతాయని తెలుసు కానీ మరీ ఇంత ఎగ్జాక్ట్గా ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ చేయటం అనేది ఉండదు. కట్టమంటే కూడా ఏం ఆలోచిస్తారంటే వీళ్ళు, ఇంకో చోట మనం ఈ డబ్బులు సంపాదిద్దాంలే, ఈ డబ్బులు కట్టేస్తే పోలా అనే లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. అయితే ఆమెకి కంప్లైంట్ తెలిసింది కదా, వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఈ విధంగా డబ్బులు లాగేది ఒకటైతే, అశ్లీల నృత్యాలు చేయటం కోసం అక్రమ రవాణా ద్వారా మహిళల్ని వేరే ప్రాంతాల నుంచి తెప్పించి అక్కడ డాన్స్లు వేయించటము, వాళ్ళు డాన్స్లు వేసే ప్రాసెస్లో కొంతమంది ఆ పబ్కి వచ్చిన వాళ్ళు వికృత చేష్టలు చేయటము, ఇవన్నీ ఆవిడ కెమెరాలో సీక్రెట్ కెమెరాలు పెట్టుకుని వెళ్ళింది, అన్నీ రికార్డ్ చేసింది. అలాగే ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపించింది తన డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు వచ్చి ఆ కొంతమంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ మేనేజర్ మీద కేసు పెట్టారు. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పాను, ఒక యువకుడు బుద్ధిగా ఉద్యోగం చేసుకునే యువకుడు ఈ సోషల్ మీడియాలో ఒక పరిచయం అవ్వడం ఏంటి, ఆ అమ్మాయి ఆ పబ్కి రమ్మడం ఏంటి, అక్కడికి వెళ్ళడం ఏంటి, ఇదంతా ఇప్పుడు ఇతనికి ఎలా ఉంటుంది అంటే, ఒక అమ్మాయి నన్ను ఇలా మోసం చేసింది కదా, నేను ఇంకో అమ్మాయిని మోసం చేస్తే అదే థాట్స్లోకి వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఈ 46,000 నేను ఇంకొకరి దగ్గర ఎవరి దగ్గర నేను వసూలు చేయాలి అనే ఉద్దేశం ఉంటే గనక పోలీస్ స్టేషన్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోడు. ఇదంతా నాకెందుకు, ఈ టైంలో ఒక అమ్మాయిని పటాయిస్తే అనే, ఆన్లైన్లో చేస్తాడా, ఆఫ్లైన్లో చేస్తాడా, ఆఫీస్లో చేస్తాడా అంటే మనిషికి లేని ఆలోచనలు కల్పిస్తున్నాయి ఇవన్నీ. ఈ కల్పించటం వల్ల ఇవాళ ఎవరూ కూడా మెట్రోపాలిటన్ కల్చర్ వల్ల ఎవరు ఎక్కడుంటారు, ఎందుకుంటారు, వాళ్ళ పని ఏంటి, అసలు ఒక అజమాయిషి కానీ ఒక రకమైన పట్టించుకోని అవసరం కానీ అవకాశం కానీ రెండో మనిషికి లేదు ఇక్కడ. అవును మేడం. ఇప్పుడు లివింగ్ రిలేషన్ విషయం మాట్లాడతాం మేడం. దీన్ని ఖండించే వర్గం ఒక వర్గం అయితే, దీన్ని మద్దతిచ్చే వర్గం కూడా ఒకటి ఉంది. దీన్ని మేము ఎప్పుడైతే లివ్ ఇన్ రిలేషన్ని ఇది తప్పని ఖండిస్తామో, అరే మా స్వేచ్ఛను హరిస్తారా అనే ఒక బ్యాచ్ అయితే క్వశ్చన్ అయితే రైస్ చేస్తున్నారు. సో వారికి మీరేం సమాధానం చెప్తారు? కరెక్టే, స్వేచ్ఛని ఎవరు కాదనరండి. లివ్ ఇన్ రిలేషన్ విషయంలో నేనేమి నా అభిప్రాయాన్ని
చెప్పాలని కూడా నేను అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ నేను ఎందుకు చెప్పనో తర్వాత చెప్తాను అభిప్రాయం. అయితే కొంతమంది దాన్ని అది కరెక్టే అనే వాళ్ళకి నేను చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, నేను మన దేశం సంస్కృతి సంస్కారము అవన్నీ నేనేం చెప్పను. కాకపోతే భావోద్వేగాల పరంగా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉందాము అని అనుకున్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఈ రిలేషన్షిప్ బాగాలేదు నేను పక్కకి వెళ్ళిపోతాను అన్నప్పుడు అతనిపైన ఏ విధమైన అదుపు అజమాయిషీలు ఉండవు. అదే ఒక పెళ్లిలో అయితే గనక ఒక అదుపు అజమాయిషీ ఉంటుంది. నువ్వు ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు, కారణం చెప్పాలి. అవును. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే విడాకులకి అప్లై చేసుకుంటే ఎందుకు నువ్వు విడాకులు అడుగుతున్నావు, అమ్మాయినైనా అడుగుతారు అబ్బాయినైనా అడుగుతారు, కారణాలు చెప్పాలి. ఆ విడాకులకు ఒక 4-5 రకాల కారణాలు ఉన్నాయి, అంటే 4-5 అంశాలు ఉన్నాయి విడాకులు తీసుకోవటానికి మన చట్టంలో. వాళ్ళకి తగ్గని జబ్బులు ఉన్నాయా, లేకపోతే ట్రాన్స్మిటెడ్ జబ్బులు ఉన్నాయా, లేకపోతే మెంటల్ ఇన్సానిటీ ఉందా, లేకపోతే వాళ్ళు సంసారానికి పనికిరారా, ఇట్లాంటి కొన్ని కారణాలు ఉన్నాయి. లేదు అంటే వాళ్ళు ఏమైనా మోసం చేసి పెళ్లి చేసుకున్నారా, ఇప్పుడు మాకు ఇంత పెద్ద ఉద్యోగం ఉందని ఇన్ని ఆస్తులు ఉన్నాయని ఇలా ఏమైనా అబద్ధాలు చెప్పారా, లేదు వేధింపులకి గురి చేస్తున్నారా, క్రూరత్వం ఉందా, క్రూయాలిటీ ఉందా, మానసిక హింస కావచ్చు, భౌతిక హింస కావచ్చు, కుటుంబ హింస కావచ్చు, కుటుంబ సభ్యుల హింస కావచ్చు, ఏదైనా ఉందా, ఈ రీజన్స్ తోటి మనము విడాకులకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మనం ఏ కారణం అయితే చెప్పామో ఆ కారణాన్ని నిరూపించగలగాలి, అప్పుడు విడాకులు మంజూరు అవుతాయి. అదే ఒక రిలేషన్షిప్లో వీళ్ళు బ్రేకప్ చెప్పేసుకున్నారండి అనుకున్నారనుకోండి, ఒకళ్ళకేమో రిలేషన్లో ఉండాలని ఉంది, ఇంకొకళ్ళు బ్రేకప్ చెప్పారనుకోండి, ఈ రిలేషన్లోనే ఉండాలి అనుకున్న అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళకు ఉండే లీగల్ శాంక్టిటీ ఏంటి, వాళ్ళకి చట్టం ఏ విధంగా సహాయం చేస్తుంది అని అంటే గుండు సున్నా అక్కడ ఏమీ లేదు. అన్లెస్ అంటే ఒకటి ఉన్నది ఏంటంటే, ఇలా కలిసి ఉండటానికి ప్రాతిపదిక పెళ్ళి అని ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు చెప్పారనుకోండి, పెళ్లి చేసుకుంటానంది, అందుకే మేము కలిసి ఉన్నాము, అందుకే నేను నగలు కొనిచ్చాను, అందుకే నేను డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు మొన్న అశూరెడ్డి కేసు ఉందండి, అశూరెడ్డి కేసు ఇదే కదా, 9.5 కోట్లు తీసుకుంది పెళ్లి చేసుకుంటానని, ఆమె చేసుకోనంది. అదే మామూలుగా ఈ 9.5 కోట్ల ట్రాన్సాక్షన్ జరగకపోతే అతను అడగగలిగేవాడు కాదు. ఇక్కడ 9.5 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. అదే ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ అబ్బాయికి పెళ్లి చేసుకుంటానని చెప్తేనే ఈమె కలిసి ఉంది అనుకోండి, నేను విత్డ్రా అయిపోతున్నాను దీంట్లోంచి, మిడిల్ డ్రాప్ అవుతున్నాను ప్యాకెట్లో లాగా అంటే కుదరదు. ఈమె కేసు వేసింది అంటే పెళ్లి చేసుకుంటాను అన్న దానికి సంబంధించి ఏమైనా ఒక ఆధారం చూపించగలిగింది అనుకోండి, అతను చచ్చినట్టు ఆమెని పెళ్ళైనా చేసుకోవాలి, జైలు కన్నా పోవాలి. ఇలా ఉంటుంది చట్టం. మరి ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్స్లో ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుంటున్న కో లివ్ ఇన్ హాస్టల్స్లో కావచ్చు, ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్స్లో కానీ అసలు భావోద్వేగాల యొక్క ప్రశ్న ఏంటి ఒకటి. రెండోది, అవాంఛనీయమైన గర్భాలు వస్తే ఏంటి పరిస్థితి. అది ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యింది ఆ అమ్మాయి ఎలాగో నేను ప్రెగ్నెంట్ అయ్యాను కదా మనం పెళ్లి చేసుకుందాము అని అడిగింది అనుకోండి, మనం కలిసి ఉండాలని అనుకున్నాం తప్పితే పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు కదా, ముందే మాట్లాడుకున్నాం కదా, ఈ గర్భంతో నాకు పని లేదు అని చెప్పి అతను ఎస్కేప్ అవుతే ఏంటి అమ్మాయి పరిస్థితి ఏంటి. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్స్ కావాలి అనుకున్నప్పుడు ఉండే సంబరం వేరు, సరదా వేరు ఉంటుంది. ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తారు. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్స్ ఉండాల్సిందే అనేవాళ్ళు నేను అడిగే ప్రశ్నలు ఇవి. వాళ్ళకి ఒక భద్రత ఉంటుందా, వాళ్ళకి ఒక రక్షణ ఉంటుందా. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నప్పుడు అంటే సహజీవనంలో డొమెస్టిక్ వైలెన్స్ కూడా వేసుకోవచ్చు ఉంది. ఇప్పుడు ఈ సహజీవనాల సంగతి పక్కన పెట్టి ఇంకో పక్కన ఏం చెప్తుంది మన ప్రభుత్వమే, సహజీవనం చేస్తే ఖచ్చితంగా పెళ్లితోటి మీరు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే, పెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సిందే అని కొన్ని రాష్ట్రాల్లో బిల్లు పాస్ అయింది. మరి దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి క్వైట్ కాంట్రడిక్షన్. ఎందుకు ఈ వైరుధ్యం? ఒకే భారతదేశం కదా, ఒకే దేశము ఒకే ఎన్నిక, ఒకే దేశము ఒకే పన్ను, ఒకే దేశము ఒకే పార్టీ అని మీరు చెప్తున్నారు కదా, మరి అలాంటప్పుడు ఈ తీర్పులేంటి? మీ సుప్రీంకోర్టే, మన దేశానికి 2 సుప్రీంకోర్టులు లేవు, ఒకే సుప్రీంకోర్టులో 2 రకాల తీర్పులు ఎలా వస్తున్నాయి? ఇంత వైవిధ్యం అనకూడదు, వైరుధ్యభరితమైన తీర్పులు
2014 నుంచే వస్తున్నాయి ఈ తీర్పులన్నీ, ఈ పిచ్చ తీర్పులన్నీ ఇలాగే వస్తున్నాయి. ఇప్పుడు ఈ వీటిల్ని బట్టి, ఈ సైటేషన్స్ని బట్టి కోర్టులో కేసు వేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వచ్చింది ఒకటి తీర్పు ఏంటంటే, అతను ఎప్పుడో పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అతను గురించి ఒక అమ్మాయి కేసేసింది, నన్ను పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకోవట్లేదు అని. వెంటనే కోర్టు ఏం చెప్పిందంటే, ఈ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకి లెటర్ రాసింది, అతనికి పోలీసు ఉద్యోగం ఇవ్వద్దు, అతను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని. అయితే ఇది 2014లో జరిగింది. జరిగితే ఆ తర్వాత అప్పుడేంటి, పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తే గనక ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లేదు అనుకుంటే శిక్షార్హుడు. ఇప్పుడు శిక్ష పడింది అనుకోండి, ఉద్యోగం పోద్ది. అందుకని కూడా కొంతమంది, చాలామంది రాజీలు చేసుకోవడమో పెళ్ళిళ్ళు చేసుకోవడమో చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇచ్చిన ఈ తీర్పులు, ఈ మధ్యకాలంలో వస్తున్న తీర్పులు ఏమొస్తున్నాయి, పరస్పర అంగీకారంతో మేజర్లైన ఇద్దరు రిలేషన్లో ఉండొచ్చు అనేది ఇస్తున్నారు. పెళ్ళైన స్త్రీ పురుషులు కూడా అని ఆ తీర్పు ఉంది. ఇప్పుడు ఇలా వచ్చేసరికి వీడికి బలి వెలిగింది హఠాత్తుగా, ఈ ఐన్స్టీన్కి బలి వెలిగి, ఓ నాకు పనికొచ్చేది ఏదో దొరికింది అని చెప్పి ఆ సైటేషన్ పెట్టి కేసేసాడు. మళ్ళీ కేసేసేసరికి మనం తెలుసు కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది కదా. ఇప్పుడు ఇవాళ వచ్చిన తీర్పు ఏంటంటే, అతని యొక్క క్యారెక్టర్ని అతని లైంగిక సంబంధాల వల్ల నిర్ణయించలేము కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వమని చెప్పింది బోర్డుకి. ఇప్పుడు ఈ గందరగోళం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఈ రిలేషన్స్ ఎలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అనే ఒక దీనివల్ల ఏ పెళ్ళైన మహిళ అయినా, నా భర్త వేరే మహిళతో ఉంటున్నాడు అని పోలీస్ స్టేషన్కి వెళితే సుప్రీంకోర్టే చెప్పింది, స్త్రీ పురుషులు ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో ఉండొచ్చు అని. కాబట్టి నీకు అంతగా ఇబ్బందిగా అనిపిస్తే, అది క్రూరత్వంగా అనిపిస్తే కేసేసుకో, లేదంటే విడాకులకి ఇదొక బేసు, ఇదొక గ్రౌండ్, ఈ గ్రౌండ్ ప్రకారం విడాకులకి వేసుకో అని చెప్తున్నారు. అసలు ఇది కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అవ్వడానికి పునాది అని అయితే అనుకోవచ్చు కదా మేడం. ఇప్పుడు అదే కదా నేను చెప్పేది, అదే ఇట్లాంటి వాటికి సమాధానాలు చెప్పనే. ఇప్పుడు ఒక తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు అంటే ఎలా ఉండాలి అంటే, ఏ సామాన్య మానవుడు వెళ్ళి ఛాలెంజ్ చేసినా సమాధానం చెప్పగలిగేటట్లు ఉండాలి. ఇప్పుడు నేను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాను, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఒక భర్త, నాకు ఈ భార్య నచ్చలేదు, లావైపోయిందో లేకపోతే ఇంకోటి అయిపోయిందో తెలివి తక్కువదో, నేను ఏదో అనుకుంటే ఏదోలాగా అనిపిస్తుంది, నాకు వద్దు ఈ దెయ్యం లాంటి భార్య అని చెప్పి నేను వేరే మహిళతో ఉందాము అని వెళ్ళాడు అనుకోండి. సరే, ఈ దెయ్యం లాంటి భార్యకు పుట్టిన పిల్లల సంగతి ఏంటి? ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు, నీకేం తక్కువ చేశాను, నేను వేరే సంబంధంలో ఉన్నా నీకు చేయాల్సినవన్నీ చేస్తున్నాను కదా, నీకు బట్టలకు కొదవా, నీకు తిండికి కొదవా, నీకు దేనికి కొదవా, నీకు ఎందుకు వచ్చిన బాధ అని మాట్లాడతారు. ఇవి ఏవి కూడా ఇప్పుడు రక్షణ ఉండాలా, సంరక్షణ ఉండాలా, భావోద్వేగాల పరంగా అతనికి కానీ ఆమెకు కానీ ఒక ఓదార్పు ఉండాలి ఇంట్లో. అది లేనప్పుడు ఎలా కుదురుతుంది? అందుకని ఈ గందరగోళాల వల్ల ఇవేవి కుదరవు. ఇప్పుడు ఒక భర్త భార్యని నువ్వు వద్దు అనుకుని వేరే పెళ్లి చేసుకున్నాడో లేదా వేరే ఆమెతో లివిల్లో ఉంటున్నాడు అనుకోండి. ఈ మొదటి భార్యకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళల్లో ఒక మగ పిల్లోడు ఉన్నాడు అనుకోండి. అసలు మా నాన్న ఎందుకు మాతో ఉండట్లేదు అనే ఒక ఆలోచనతోటి వాడు చెడు వ్యసనాలకు గురి కావచ్చు, లేదు అనుకుంటే ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ అవ్వచ్చు, ఏదో ఒక రోజు వాళ్ళ నాన్న చంపేయచ్చు, లేదు అనుకుంటే ఈ వేరే లివ్ ఇన్ రిలేషన్ ద్వారా పిల్లలు పుడితే గనక ఆ పిల్లల్ని చంపేయచ్చు. విజయవాడలో కేసు చూసాం కదా, ఒక ఆటోనగర్లో బ్రాయిలర్లో వేశారు ఆ బిడ్డని తీసుకెళ్ళి. ఆ బిడ్డ ఏం పాపం చేసిందండి? 10 సంవత్సరాల పిల్ల, చక్కటి పిల్ల. ఆ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళు క్రూరంగా వేశారు. అది ఏమాత్రం మనం సహించం. కానీ ఈలోపు వీళ్ళు వేసిన వేషాలు ఏంటి? ఈ లివిన్లో ఉన్నవాళ్ళు, సోకాళ్ళు పెళ్ళి అని చెప్పుకుంటున్న వాళ్ళు వేసిన వేషాలు ఏంటి అంటే, వీళ్ళకే పిల్లలు పుట్టినట్టు, వీళ్ళకే డబ్బులు ఉన్నట్టు, ఆడంబరంగా బర్త్డేలు చేయటాలు, అవన్నీ చుట్టాల్లో ఎక్స్పోజ్ చేయటాలు, అవన్నీ చేసేసరికి అవతల వాళ్ళకి కడుపు మండింది. అంత టూ మచ్ ఆఫ్ వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ చేసేసరికి వాళ్ళకి ఆ పైగా ఈ అమ్మాయి వచ్చిన తర్వాతనే ఆస్తులు బాగా వచ్చినాయి అని ఈ అమ్మాయిని ఒక అదృష్ట దేవతగా చూసేసరికి అసలు ఆ అమ్మాయినే చంపేస్తే ఏమవుతుంది అనే ఉద్దేశంతో కక్ష కొద్దీ చేసింది. ఆ తర్వాత ఇదంతా జరిగిన టైంలోనే అతనికి గుండెపోటు వచ్చి అతను చనిపోవటము, అతని భార్య ఈ మధ్య చనిపోవటము చూసాము. ఇప్పుడు ఆ చేసిన వాళ్ళకి కన్విక్షన్ పడింది. కానీ
2 ప్రాణాలు పోయినాయి కదా. ఉమ్. ఇదంతా ఈ విచ్చలవిడితనం వల్లే కదా వచ్చింది. అందుకని ఈ ఈ ఈ ఈ సంబంధాల వల్ల మంచి జరుగుతుంది అని అనుకోవడం మట్టుకు కరెక్ట్ కాదు. ఎవరైనా సరే యంగ్గా ఉన్నప్పుడు ఇది ఒక కొత్త తరహాగా ఉంది, దీన్ని ఇది ఒక ఎంటర్టైన్మెంటు, ఇది ఒక ఎంజాయ్మెంటు, ఇదేదో కొత్తగా ఉంది, దీన్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకొని తీరాలి అని అనుకునే మనస్తత్వం ఉండి అందులోకి వెళ్ళి చేతులు కాల్చుకుని బయటకు వచ్చిన వాళ్ళనే చూశాను తప్పితే. నిన్న మొన్న కోలివిన్ హాస్టల్ 5వ అంతస్తు నుంచి ఒక అమ్మాయి దూకి ఆత్మహత్య చేసుకుంది. చాలా ఘోరం కదా మేడం. ఘోరం. ఎందుకంటే ఇదే వచ్చి ఉంటుంది పేచి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి కలిసి ఉందాం అని ఉంటుంది, ఇతను బ్రేకప్ చెప్పాడు, ఆమె దూకింది. ఒకవేళ అమ్మాయి బ్రేకప్ చెప్పింది అనుకోండి, అనుకుందాం. ఇప్పుడు వీడి దగ్గర కొన్ని ఈ అమ్మాయికి సంబంధించిన పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ ఏవో ఉంటాయి, వాళ్ళు వీడియోలు తీసుకున్నవి, బాగా ఆనందంగా ఉన్న సమయంలో తీసుకున్నాయి. ఇప్పుడు సరే అని రేపు పొద్దున్నుంచి ఆ అమ్మాయికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఏం చెప్తారు, డబ్బులు, అంతే కదా, లేదంటే ఫోటోలు బయట పెట్టేస్తా, సోషల్ మీడియాలో పెట్టేస్తా. ఇలా చూసాం కదా ఇటీవల న్యూస్, రోజు అవే కదా. అయితే నేనేమంటానంటే, మీకు ఇంత చదువు ఉంది, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, ఇంత ఉద్యోగాలు చేయగలుగుతున్నారు, ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నారు, ఈ మానవ సంబంధాల్లో వచ్చే మార్పులు మీరు ఎట్లా పసిగట్టలేకపోతున్నారు, దీనివల్ల మంచి ఏంటి చెడు ఏంటి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేది. ఇప్పుడు మీరు 24 గంటలు పనిలోనో, పని అయిపోయిన తర్వాత ఫోన్లోనో మీరు మునిగి తేలితే మీకు అసలు బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుంది, చుట్టూ సమాజంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు. అవును. ఎంత మత్తులో ఉంటున్నారంటే, ఇది చాలనట్టు వీళ్ళకి మాదక ద్రవ్యాలు అలవాట్లు, గంజాయి అలవాటు, లేదు డ్రింక్ అలవాటు, ఈ వీకెండ్ పార్టీలు. ఎక్కడా వీళ్ళు ఒక్క నిమిషం స్థిమితంగా ఆగి మా జీవితంలో ఏం జరుగుతుంది అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవటం కానీ, ఆలోచించుకోవటం కానీ, లేదు ఇంకెవరితోన్నా చర్చించటం కానీ ఏమీ లేవు. అవును. ఎంతకీ వాళ్ళల్లో వాళ్ళు ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని మాయా ప్రపంచంలో, ఆ ప్రపంచంలో మునిగి తేల్తా ఎప్పుడైనా మరీ తట్టుకోలేనంత కష్టం వస్తే బయట ప్రపంచాన్ని చూసి ఒక అసంతృప్తికి లోనయ్యి దూకి చచ్చిపోవటము, లేకపోతే ఈమె వదలట్లేదు అంటే ఈమెను వదిలించుకునే కార్యక్రమం అతను చేయటము, అవును, ఇవే జరుగుతున్నాయి తప్పితే ఏమీ జరగట్లేదు. అందుకోసం ఏంటంటే ఖచ్చితంగా ఇవాళ ఒక వేకప్ కాల్స్ మన చుట్టూ రోజు వస్తూనే ఉన్నాయి మనల్ని నిద్ర లేపటానికి. కానీ మన యువత మటుకు నిద్ర లేవట్లేదు. ఇవాళ ఖచ్చితంగా యువత ఆలోచించాల్సిందే. ఈ పెళ్ళికి ముందు లైంగిక సంబంధాలు కరెక్టా కాదా, ఈ చర్చల కంటే కూడా ఎవరికి వాళ్ళు మీ వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో ఆలోచించుకోండి. ఇది నేను చేస్తే నాకు మంచేనా? ఇప్పుడు సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ ప్యాకెట్ మీద వేస్తే కూడా తాగుతున్నారు. సరే, దాని తర్వాత వచ్చే నష్టాలు ఏంటో భరిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఇట్లాంటివి ఒకసారి మీకు జరిగినప్పుడైనా అర్థం చేసుకోండి, ఆలోచించండి, ఇట్ల నుంచి బయటికి రండి. ఇప్పుడు ఏదైనా ఎంత అవునన్నా కాదన్నా ఇంతవరకు ప్రపంచంలో అతి పురాతన వ్యవస్థ అయిన పెళ్ళి లాంటి ఒక వ్యవస్థ ఇంతవరకు పుట్టలేదు. అది అతి ప్రాచీనమైన వ్యవస్థ పెళ్ళి అనేది. దానిలో పెళ్లిలో కూడా లోపాలు ఉన్నాయి, నేను ఇంకా లేవు అని అనట్లేదు. ఇంక ఇదేం లేదు, దేవుడు పంపించిన వ్యవహారం ఇది, దీనిలో ఏ లోపాలు ఉండవని నేను చెప్పట్లేదు. ఉంటాయి, వాటిని మనం మెరుగుపరుచుకోవడం ఎట్లా, వాటి నుంచి బయటపడటం ఎట్లా అని ఆలోచించుకోవాలి తప్పితే దానికి పూర్తి విరుద్ధమైన దాంట్లోకి వెళ్ళి సుడిగుండాల్లో పట్టడం మట్టు కరెక్ట్. అవును. ఈ లివింగ్ రిలేషన్స్ గురించి కూడా ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళని వ్యతిరేకిస్తే ఆ తల్లిదండ్రులను చంపేసిన ఘటనలు కూడా కొన్ని న్యూస్ పేపర్లో చూసాం కదా. సో ఇదైతే సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టిన పేరు మన భారతదేశం. మేము చెప్పుకుంటుంటాం, చదువుతుంటాం, కొంతమందికి చూస్తే అలా అనిపిస్తుంది. కానీ ఇది చేప కింద నీరులాగా మేడం. బయట దేశాల్లో ఎలా ఉందో తెలియదు, కానీ మన భారతదేశంలో అయితే విచ్చలవిడిగా అయితే ముందుకు వెళ్తుంది. సో దీన్ని అరికట్టాలంటే మన బాధ్యత ఏంటి, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళని జాగ్రత్తలో ఉండటం ఒకటి, అలాగే ఈ తీర్పుల రూపంలో ఈ ప్రభుత్వాలు జనాల్ని గందరగోళం పరచడం ఒకటి ఆపాలి. ఇంకా మూడోది, వ్యాపార పరంగా
ఈ కోలివిన్ హాస్టల్స్, యోయో రూమ్స్, ఇవన్నీ ఇప్పుడు సజ్జనార్ గారు కూడా ఓయో రూమ్స్ గురించి ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి వస్తున్న కేసులు చూస్తున్నారు వాళ్ళు, అందుకని వాళ్ళకి ఆ తలనొప్పి వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటామండి, మన ఇంట్లో జరిగేదే మనకు తెలుస్తుంది, ప్రపంచంలో జరిగేదంతా మనకు తెలియదు. కానీ అందరి జాతకాలు, అందరి చిట్టాలు ఉండేది పోలీసుల దగ్గరే. పోలీసుల దగ్గర వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు తట్టుకోలేక, వాళ్ళు భరించలేక ఇలాంటి అప్పీల్స్ పెడుతున్నారు. మీరు ఇట్లాంటి వాడి జోలికి వెళ్ళకండి అని చెప్తున్నారు. కానీ ఓ పక్కన వీళ్ళే పర్మిషన్స్ ఇస్తున్నారు కదా కోలివిన్ హాస్టల్స్కి. వీళ్ళే పర్మిషన్స్ ఇస్తున్నారు, పబ్బుల వల్ల ఇంత జరుగుతుందని చెప్తున్నారు, మీరే పర్మిషన్లు ఇస్తున్నారు. ప్రభుత్వానికి కావాల్సింది ఆదాయం. ఇప్పుడు ఒక కోలివిన్ హాస్టలు దినదిన ప్రవర్ధమానంగా ఎదిగింది అనుకోండి, వాళ్ళు ట్యాక్స్లు వస్తాయి. అవును. ఇప్పుడు వ్యాపారస్తుడికి వాడికి లాభం, ఇలా ఉండాలనుకునే వాళ్ళకి వీళ్ళకి ఉపయోగం. కానీ ఈ మధ్యలో బలైపోయే మిణిగురు పురుగులు చాలా ఉన్నాయి. వాటి సంగతి ఏంటి? పైగా వీళ్ళు చాలా గ్లోరిఫై చేసి చెప్తూ ఉంటారు, మేము ఇలా ఉండటం వల్ల ఎంత బాగున్నామో, అది ఉన్నామో, ఇది ఉన్నామో అని చెప్తారు. ఇది చూసి ఇంకొకళ్ళు తీరా ఫైనల్గా చూస్తే ఇలా దూకి చనిపోవటాలు, లేకపోతే ఎవరు అడ్డొస్తే వాళ్ళని చంపటాలు, లేదంటే మత్తు మందులకి బానిస అవటం. ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో అతి ఎక్కువ డ్రగ్స్ వినియోగం ఉంది అని చెప్తున్నారు. అది వాళ్ళ ఉద్యోగం ఒత్తిడి కావచ్చు, లేదు ఈ వ్యక్తిగత విషయాల వల్ల ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఆర్థిక విషయాలు అంటే ఉద్యోగాలు పోవటం వల్ల ఒత్తిడి కావచ్చు. ఏ రకమైన ఒత్తిడి అయినా సరే ఒత్తిడే కదా. ఈ ఒత్తిడి నుంచి వాళ్ళు అధిగమించడానికి వాళ్ళు చేస్తుంది ఏంటి అంటే మత్తు పదార్థాల జోలికి వెళ్తున్నారు. అది మళ్ళీ ఇంకొక ఊబి. అవును. అసలు గమ్మత్తు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక అతను పెడ్లర్ అవుతున్నాడు. ఎందుకంటే మాదక ద్రవ్యాలు తక్కువ రేటుకు వస్తాయి కాబట్టి. ఇది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది వాళ్ళ సమాజంలో. పైగా ఇంకొకటి ఏంటంటే ఒక కౌంటర్ కల్చర్ రావాల్సిన అవసరం ఉంది. మీరు చదువుకోండి, ఉద్యోగాలు చెయ్యండి, కానీ మీకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోండి. అలాగే ఇంకొకటి, ఇప్పుడు మనకి మామూలుగా పొద్దున్నే లేస్తే ప్రవచనాలు చెప్పే అక్కలు కొంతమంది, అన్నలు కొంతమంది ఉన్నారు. మా మతం చూడండి, ఇంకేముంది, అబ్బో స్వర్గానికి భూమి మీదకి తీసుకొచ్చిన మతం మాదే అని చెప్పుకుంటారు. ఇవాళ మెజారిటీ మతం అదే. మరి ఈ మెజారిటీ మతంలోనే ఎక్కువ మంది యువత యువకులు ఉన్నట్టు కదా లెక్క. మరి ఈ యువత యువకులు ఏం చేస్తున్నారు? మరి మీరు వీళ్ళని ఒక సరైన మార్గంలో నడిపించడానికి మీరేమి మాట్లాడుతున్నారు? అసలు ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పుల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్పాను, ఎన్ని నష్టాలు ఉన్నాయో, ఎన్ని ఉపద్రవాలు ఉన్నాయో నేను చెప్పాను. మరి మీరేమనుకుంటున్నారు? మీకు కూడా అలానే అనిపిస్తే మరి మీ బాస్ని ఎందుకు అడగట్లేదు? ఇది ఇవాళ ఒక పెద్ద ప్రశ్న ఇవాళ సమాజం ముందు ఉంది. దీనికి సమాధానం చెప్పాల్సింది మట్టుకు అధికారంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళు చెప్పాలి, అధికార పార్టీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చెప్పాలి, లేదు అనుకుంటే మీడియా అయినా సమాధానం చెప్పాలి. అవును. దీన్ని కంటిన్యూ చేస్తూ ఒక క్వశ్చన్ మేడం. ఫిబ్రవరి 14 నాడు లవర్స్ డే అని కొంతమంది పార్కుల్లో ఉండే జంటల దగ్గర కట్టెలతో పోయి కొట్టడం, లేదా మరి చాలా మంది ఉన్నారు. నాట్ ఓన్లీ బజరంగ దళ్, చాలా మంది ఈ విధంగా చేస్తున్నారు. లేదు, ఆ మతానికి సంబంధించిన వాళ్ళే, మిగతా వాళ్ళు ఎవరు ఇంత వ్యక్తిగతంగా వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ అనుకోండి, లేదా భద్రత అనుకోండి. ఇప్పుడు ఒక్కోసారి ఏం జరుగుతుంది, వాళ్ళు పెళ్లి చేసుకుందామనే ఉద్దేశం రాకముందే జస్ట్ కూర్చుని మాట్లాడుకుంటుంటేనే మీరు పెళ్లి చేసేస్తే ఎట్లా? కానీ ఫిబ్రవరి 14 మాత్రమే పోయేవాళ్ళు కోలివింగ్ పేరుతో ఎవ్రీడే ఉంటున్నారు. మరియు 365 days బడా బాబుల పిల్లలు క్లబ్బుల్లో, పబ్బుల్లో ఎనీ టైం జంటలతో ఉంటున్నారు. వీళ్ళ దగ్గర ఎందుకు పోలేకపోతున్నారు? ఎందుకు పోలేకపోతున్నారంటే ఆ పార్కులకు వచ్చేవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు, చాలా చిన్న స్మాల్ ఫిష్లు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్లా? అందుకని పెద్ద ఫిషుల దగ్గర పోతే వీళ్ళ పరిస్థితి ఆగమగోచరంగా మారింది. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు వస్తాయి. అది వీళ్ళు ఏం డబ్బులు ఇస్తారు? అందుకని ఈ ద్వంద్వ ప్రమాణాలను మట్టుకు ప్రశ్నించాల్సిందే. వీటి గురించి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి అని నేను డిమాండ్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన వెంటనే మా ఇంటర్వ్యూకి వచ్చి చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూసే ప్రేక్షకులు ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాలు కూడా కామెంట్లో తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ.